సో ఫస్ట్ గట్ చెక్ అంటే ఏంటి? స్టూల్ని ఎగ్జామిన్ చేయటం. స్టూల్ని ఎగ్జామిన్ చేస్తే అందులో బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ముఖ్యంగా వీటన్నిటిని కూడా కలిపితే ఒక 6-7 తరగతులు క్లాస్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. మేజర్ గ్రూప్స్ ఉంటాం. మేజర్ బ్యాక్టీరాయిడ్స్ అని, ఫర్మిక్యూట్స్ అని, సో అక్కర్మెన్సియా అని, ఇట్లా రకరకాలైనటువంటి బిఫిడో బ్యాక్టీరియం అని, సో లాక్టోబాసిల్లస్ అని, ఇట్లా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్. సో ఇవి ఉన్నాయా లేవా, అసలు ఉండాల్సినవి ఉన్నాయా లేవా? అసలు ఒక క్లాస్ మొత్తం ఆబ్సెంట్ ఉందా? ఆబ్సెంట్ అవ్వటం వల్ల ఈయనకి ఎలర్జీ ఎక్కువైందా? లేకపోతే ఒక గ్రూప్ ఎక్కువ ఉండటం వల్ల ఎలర్జీ ఎక్కువైందా? అంటే స్టూల్ టెస్ట్లో ఇవన్నీ తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ మొత్తం కూడా స్టూల్ ఎగ్జామినేషన్ చుట్టే తిరుగుద్ది. అంటే ఒక్క స్టూల్ ఎగ్జామిన్ కనుక మనం చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం మొత్తం తెలుసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మనకు షుగర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఒబేసిటీ ఎందుకు వస్తుంది, మనకు డిప్రెషను, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి ఫుడ్కి ఏమన్నా లింక్ ఉందా, ఈ ఫుడ్ను మారిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయా అనేది తెలుసుకునేటటువంటి అవకాశాలు ముందు ముందు రాబోతున్నాయి.